హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఇదిగోండి ఉప్పు చేప చింతసిగురు చింతసిగురుతో కూర చేద్దాం. వచ్చేయండి చూసేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చూడండి ఉల్లిపాయలు ఎలా వేగాయి కదా. ఇప్పుడు ఒక 3 టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకుందామండి. దాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదిగోండి చింతసిగురు ఇలా నలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుండిద్ది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. చూడండి ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం. చూద్దామా? చూసారండి కూర అయిపోవచ్చింది. చూడండి ఇదిగోండి ఇదిగోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. కూర అయితే అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకుందాము. చూసారండి చింతసిగురు ఉప్పు చేప కూర అండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బాయ్.